రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీజేపీ ప్రజాపోర్ యాత్ర కార్యక్రమం రాజమండ్రి రూరల్ అసెంబ్లీ పరిధిలో రూరల్ మండలం తుర్రేడు గ్రామం బీసీ కాలనీలో నిర్వహించడం జరిగింది. యాత్ర కన్వీనర్ షాజిద్, కో కన్వీనర్ బొరుసు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బీసీ కాలనీలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ కాలనీ ప్రజానికం పాల్గొని మోడీ పాలనకు జయ జయధ్వానాలు పలికారు. రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు గోపి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నరేంద్ర మోడీ పరిపాలన దేశానికి చాలా అవసరమని తెలియజేస్తూ మోడీ నాయకత్వం దేశానికి ఎంత అవసరమో ప్రజలకు తెలియజేస్తూ ముఖ్యమైన పథకాల వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఎన్బీవీఎన్ ఆచారి, జిల్లా ఉపాధ్యక్షులు కరుటూరి శ్రీనివాసరావు, అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు యేసు, భోగవల్లి వెంకట రామారావు, రాయుడు సత్యనారాయణ, చిట్టూరి ప్రసాదరావు, గాంధీ, మన్యం శ్రీనివాసరావు, తనుబుద్ది సూర్యభాస్కర్రావు, పురుషోత్తమ శాస్త్రి, డాక్టర్ మూర్తి, మజ్జి సాయి, మల్లివలస రాంబాబు, సిద్ధారి వెంకట్, పిచ్చుకు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అట్టడుగు వర్గాల్లోంచి పుట్టినటువంటి బిడ్డ, సామాన్య జీవితాల్లోంచి పెరిగినటువంటి బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతే మన ఇంట్లో కొడుకు అయితే ప్రధానమంత్రి ఎలా ఉంటుందమ్మా? మన తమ్ముడు ప్రధానమంత్రి అయితే ఎలా ఉంటుంది? మన నాన్న ప్రధానమంత్రి అయితే ఎలా ఉంటుంది? మన ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి, మన అక్క, మన చెల్లి, మన తల్లి ప్రధానమంత్రి అయితే ఈ దేశానికి ఏ విధంగా ఆలోచన చేస్తారో అటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని మనందరం బలపరచాలి. ఏదైతే నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధాని అవ్వాలి, మన లక్ష్యం ఒకటే. నరేంద్ర మోడీ గారు 3వ సారి మళ్ళీ ఈ దేశ ప్రధాని అవ్వాలి.